హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. ఈరోజైతే మన వీడియోలో విజయవాడ సిట్యుయేషన్ ఎలా ఉందో చూపించబోతున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే అసలు మన విజయవాడ సిట్యుయేషన్ ఎలా ఉందని అయితే ఇంకా బుడమేరు కాలువది కట్ట కొట్టారంటండి. ఇదైతే బాగా విజయవాడ ఉన్న కాలనీస్ అన్నిట్లోకి ఈ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. చాలా అసలు మునిగిపోయిందండి. సింగ్ నగర్ కానీ, ఇంకా ఈ పాతపట్నం కానీ అసలు చాలా, చాలా దారుణంగా వాటర్ ఇళ్ళలోకొచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ బుడమేరు కాలువగట్టు అదంతా తెగిపోవడం వలన ఇలా సింగ్ నగర్, ఇంకా సీతంపేట దగ్గర అన్నిటి దగ్గర అసలు చాలా చాలా వాటర్ వచ్చేసాయండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలైతే. అసలు ఇది చూసి ఇంకా వీడియో తీసి పెట్టాననమాట. ఎలా ఉంది విజయవాడలో సిచ్యువేషన్ అనేది. కానీ చాలా పిల్లలతో ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ వర్షాల వల్ల అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వాళ్ళ పనులు, వర్క్స్‌కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటండి ఈ ప్రజలకైతే. ఇంక నెక్స్ట్ అయితే మన కృష్ణా నది దగ్గరికొచ్చామండి. మన కృష్ణా బ్యారేజ్ దగ్గరికొచ్చాము. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి వాటర్ పరిస్థితి అయితే. ఫస్ట్ అయితే ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర అండి. కృష్ణా రివర్ చూడండి అసలు ఎంతవరకు బాగా వాటర్ వచ్చేసి ఎలా ఉందో. మొత్తం బాగా పొంగుతుందనమాట. ఎక్కువ వాటర్ అయిపోయినాయి. చాలా ఇలా ఉందనమాట సిచ్యువేషన్ అయితే విజయవాడలో ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ సిచ్యువేషన్ అయితే. ఇదైతే ప్రకాశం బ్రిడ్జ్ దగ్గర అండి. బాగా వాటర్ ఫిల్ అయిపోయింది. వాటర్ లెవెల్ బాగా పైకొచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే ఇలా ఉంది. ఇదైతే నేను ఈరోజు మార్నింగ్ తీసానండి. చాలా వాటర్ లెవెల్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఇంకా అక్కడ విజయవాడ కరకట్ట అంటారు కదండీ! ఆ కరకట్ట దగ్గర అనమాట. ఫిషెస్ అయితే ఇలా సెల్ చేస్తున్నారు. ఇలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫ్రెష్ ఫిషెస్‌ని అక్కడ సెల్ చేస్తున్నారు చేపల్ని. ఈ చేపలైతే ఇలా ఉన్నాయండి. పక్కనే అమ్ముతున్నారనమాట. అది కూడా ఇంకా వీడియో తీసుకున్నాను నేనైతే. చేపలు, ఇంకా కొరమేను చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. చిన్న చేపలు, ఇంకా క్రాబ్స్, ప్రాన్స్ అన్నీ ఇక్కడ సెల్ చేస్తున్నారండి. ఇంకా అలానే చూడండి ఇక్కడ అసలు వాటి దగ్గర వాటర్ ఎలా ఉందో చాలా ఫ్లో చాలా గట్టిగా ఉందన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఒక ఫిష్‌ని తీసుకున్నామండి. 5 కేజీస్ ఫిష్‌ని ఒకటి తీసుకున్నాము. కేజీ 200 అలా చెప్పారనమాట. ఇంకా ఏమీ బార్గెయిన్ చేయకుండా తీసుకున్నాము. అన్నీ బతికున్న చేపలే. ఇలా బతికున్న చేపలని ఇంత పెద్ద చేపలు కూడా బతికున్న ఫిషెస్‌ని సేల్ చేస్తున్నారు అక్కడైతే. చాలా బాగున్నాయి. చాలా భలే ఎగురుతున్నాయి కదా! ఇక్కడ ఫిష్‌నైతే ఇలా కట్ చేపించుకొని వచ్చేసామండి ఇంటికి. ఇంకా వచ్చే దారిలో ఇది మాకు కనిపించింది. ఇదైతే స్టేషన్ దగ్గర అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఏరియాలో పాతపట్నం అండి ఇది. అక్కడైతే చూడండి అసలు చాలా మొత్తం అక్కడంతా మునిగిపోయిందనమాట. చూడండి అదైతే ఫ్రిడ్జ్ డోర్. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయిపోయింది. ఆ ఫ్రిడ్జ్ మునిగిపోయింది. ఆ ఫ్రిడ్జ్ డోర్ మీద నుంచి ఇంకా మనుషులు అలా వస్తున్నారు ఆ వాటర్‌లో. అలా ఒడ్డుకి అంటే రోడ్ మీదకి అలా వస్తున్నారనమాట. మొత్తం ఆ ఏరియా అంతా మునిగిపోయిందండి ఈ హెవీ వర్షానికి. చూడండి అందరూ అయితే రోడ్డు మీదకొచ్చేస్తున్నారు అక్కడ. మొత్తం పీపుల్ అంతా మొత్తం మనుషులందరూ అలా వచ్చేస్తున్నారనమాట. ఈ వర్షం చాలా గట్టిగా పడింది కదండీ! అందుకననమాట. చాలా సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. ఇంకా అసలు ముసలి వాళ్ళందరూ అయితే ఎలా వస్తున్నారంటే ఒక ట్రాక్టర్స్ మీద వాటిల మీద ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారండి. అసలు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ విజయవాడలో అయితే. ఇంకా ఈ కాలనీస్ అన్నిట్లోకి వాటర్ అంతా వచ్చేసిందండి. మోకాళ్ళ లోతు మొత్తం ఇల్లు అదంతా మునిగిపోయి
ఇక్కడుండే మనుషులందరూ ఇలా వచ్చి రోడ్డు మీదకొచ్చి ఉంటున్నారండి. నిజంగా చలికి, ఈ వర్షానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ముసలి వాళ్ళైనా, చిన్నపిల్లలైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.